హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, రేంజ్లో ఓపెన్ అయితే వాళ్ళ మార్కెట్ మ్యాక్సిమం రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ ఉంటుందని. అలాగే ఉంది. కానీ డెసిషన్ ఫ్రెండ్స్, ఇది డౌన్ సైడ్ ఓవర్లాప్ అవ్వలేదు, టాప్ సైడ్ అంతగా ఓవర్లాప్ అయింది, డౌన్ సైడ్ లైట్గా అయింది. కానీ టీపీఓస్ కౌంట్ ఇవన్నీ చూస్తుంటే లైట్గా బుల్లిషే ఉంటుంది, కానీ బుల్లిష్లో సైడ్ వేస్ట్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది. పైకి వెళ్తుంది, డౌన్ అవుతుంది, పైకి వెళ్తుంది, డౌన్ అవుతుంది, ఆ రేంజ్లో ఉంటుంది. కానీ బిగ్ మూవ్స్ అనేది అనేది ఈరోజు రేపు ఉండదు ఫ్రెండ్స్. రేపు ఆగిపోయి రేపు డికే అయిపోయి ఎల్లుండి కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఉండొచ్చు. ఓకే, రేపటికి డే హై మటుకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డే హై ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెండు వాల్యూ ఏరియాలో ఒకే రేంజ్లో ఫిక్స్ అయిపోయినాయి. రెండు వాల్యూ ఏరియాలు ఒకే రేంజ్లో ఫిక్స్ అయిపోయినాయి అంటే అయితే డే హై బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఈ డే హై కూడా బ్రేక్ ఇచ్చేసి ఇక్కడ సస్టైన్ అయిపోద్ది మార్కెట్. లేదు అవ్వలేదు అనుకోండి, రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ ఎలా ఉందనుకోండి, ఇక్కడే ఉండిపోద్ది. రేపటికి కూడా ఎల్లుండి ఎప్పుడు వస్తుంది బ్రేక్. రేపటికి ఈ డేలో ఈ రెండు రోజు ఈ డేలో ఈ డే హై ఇది బ్రేక్ అయితే ఇది టార్గెట్, ఇది కూడా బ్రేక్ అయిపోయి పైన సస్టైన్ అవుతుంది అనుకోండి, మార్కెట్ సూపర్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకే రేంజ్లో స్టక్ అయిపోయింది మార్కెట్ ఈరోజు నిన్న వాల్యూ ఏరియాని బట్టి అయితే. కానీ మ్యాక్సిమం టాప్ సైడే బ్రేక్ ఇస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఇస్తే మటుకి డే హై బ్రేక్ అవ్వాలి, అప్పుడు కానీ మనకి మంచిగా బుల్లిష్ ఉండదు. ఇక్కడ ఇంకా ఈ రేంజ్లో ఓపెన్ అయినా ముందు కాసేపు రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ ఉండి అప్పుడు బ్రేక్అవుట్ ఇస్తుంది. మ్యాక్సిమం రేపు సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్లో లైట్ బుల్లిష్ అంటే కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి హైయర్ హై బ్రేక్ అవుతూ అలా ఒక రేంజ్లో ఉండిపోద్ది. ఒకవేళ హై అలా డే హై బ్రేక్ అయింది అనుకోండి, రేపటికే మంచిగా నిన్నటి డే హై వరకు అది కూడా బ్రేక్ అయిపోయి పైన సస్టైన్ అయితే మంచిగా బుల్లిష్ ఉండొచ్చు. ఒక ఫ్రెండ్స్, వాల్యూ ఏరియాస్ చెప్తున్నాను చూడండి. వాల్యూస్ 52,561.3 అనేది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 52,424.63 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 52,248.9 అది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టీపీఓస్ ఏమో డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, పిఓసి డౌన్ సైడ్. క్లోజింగ్ ఏమో పిఓసి టాప్ సైడ్ ఇచ్చింది. ఇది లైట్గా బుల్లిష్ చూపిస్తుంది. ఈ వాల్యూ ఏరియా షిఫ్ట్ అనేది ఒక్క రేంజ్లో స్ట్రక్ అయిపోయింది అంటే మ్యాక్సిమం రేపటికి డికే మార్కెటే ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ చూద్దాం. ఇప్పుడు దాకా బ్యాంక్ నిఫ్టీ కదా చూసాం. ఇందాక ఫిన్ నిఫ్టీ చూసామా? సారీ, బ్యాంక్ నిఫ్టీ అనుకున్నాను. ఓకే, ఇది ఫిన్ నిఫ్టీ చూసామా? ఓకే అండి, అది ఇందాక బ్యాంక్ చూసుకోలేదు. చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ మామూలుగా అది ఇండెక్స్ షార్ట్ అనుకుంటా. ఇది చూడండి, మ్యాక్సిమం ఇది ఫ్యూచర్ చార్టే నేను చూస్తాను ఎక్కువ. 52,444.58 అనేది పిఓసి డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి టీపీఓస్. ఓకే ఫ్రెండ్స్, సేమ్ అంతే అండి, ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోయింది. సేమ్ అంతే, సేమ్ ఇండెక్స్ చార్ట్కి ఎలా చెప్పానో సేమ్ అంతే. ప్లస్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి కొంచెం బుల్లిష్ వ్యూ ఉండొచ్చు. ఒక డే హై మట్టుకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ డే హై మట్టుకి రేపటికి చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకేనా? డే హై మట్టుకి చాలా ఇంపార్టెంట్. వాల్యూస్ చెప్తున్నాను చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీ వాల్యూస్ ఫ్యూచర్ చార్ట్ 52,605.15. ఇది పిఓసి 52,484.58. ఓకే ఫ్రెండ్స్, ఇందాక చెప్పింది అది స్పాట్ చార్ట్ చూసేసాను. స్పాట్ చార్ట్ చూడకూడదండి.
ఎందుకంటే దాంట్లో వాల్యూమ్స్ ఉండదు. ఎవరు ట్రేడ్ చేయరు దాన్ని. అందుకని ఎమోషనల్ ట్రేడింగ్ అనేది ఉండదు. దీంట్లో ఉంటది కాబట్టి పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతాయి ఇక్కడ మార్కెట్ ప్రొఫైల్. వాల్యూ ఏరియాలో 52,295.1 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ చూద్దాం. నిఫ్టీ అబ్బో! నిఫ్టీ మట్టికి సూపర్ ఉందండి. నిఫ్టీ మట్టికి టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ప్లస్ క్లోజింగ్ మట్టికి పీఓసీ డౌన్ సైడ్, పీఓసీకే దగ్గర ఇచ్చింది. కానీ టీపీఓస్ మట్టికి పీఓసీ డౌన్ సైడే ఉన్నాయి. అంటే మ్యాక్సిమం బయింగ్ టేలు, సెల్లింగ్ టేల్ ప్లస్ సింగిల్ ప్రింట్ కూడా లేదు. అంటే మ్యాక్సిమం టాప్ సైడ్కే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మ్యాక్సిమము బులిష్ వ్యూ చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ బులిష్ వ్యూ చూపిస్తుంది. బులిష్ వ్యూ చూపిస్తుంది. చూడండి, వాల్యూస్ చెప్తాను చూడండి. వాల్యూస్, ఇది వాల్యూ ఏరియా హై 24,633.5 అనేది వాల్యూ ఏరియా హై. ఓకే, ఇది వాల్యూ ఏరియాలో 24,576.5 అనేది వాల్యూ ఏరియాలో. ఇది పీఓసి 24,619.35 అనేది వాల్యూ పీఓసి. ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఉంది ఫ్రెండ్స్. మంచిగా వాల్యూ ఏరియా సేమ్ స్ట్రక్ అయిపోయింది. కానీ ఏంటంటే వాల్యూ ఏరియా అప్ సైడే క్లోజింగ్ ఇచ్చింది. అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు బయింగ్ సైడ్. ప్లస్ పీఓసి డౌన్ సైడ్, టీపీఓస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మార్కెట్ ప్రొఫైల్ ఏం చెప్తుందంటే రేపటి బుల్లిష్ వ్యూ చూపిస్తుంది. ఏంటి ఫిన్ నిఫ్టీ కూడా ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోయినా, ఈ రెండు వాల్యూ ఏరియాస్ ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోయినా మంచి బ్రేకింగ్ ఉంటే మంచి పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. రేపు కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. 23,760 అనేది వాల్యూ ఏరియా హై. 23,694.67 అనేది పిఓసి. ఇది 23,600.1 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటికి సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండొచ్చు. ఫస్ట్ చెప్పాను చూడండి, అది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. అది మార్క్ చేసుకోవద్దు, ఎందుకంటే నేను దాంట్లో పెట్టేశాను. కానీ ఈ మార్కెట్ ప్రొఫైల్ అనేది దానికి కరెక్ట్గా సెట్ అవ్వదు ఫ్రెండ్స్. అందుకని దాంతో మీరు అసలు ట్రేడ్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నేను కొంచెం ట్రేడ్ చేశాను చూడండి. సింపుల్గా ఒక సింపుల్ ట్రేడ్ చేశాను అంతే. 2 ట్రేడ్లు బస్. ఇదే నా ప్రాఫిట్. ఇది చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఎందుకు మళ్ళీ షో అవుతుందేమో, సెబీ ప్రాఫిట్స్ గట్రా చూపించొద్దు అది ఇది అంటుందని. నేను వచ్చిన ప్రాఫిట్స్ వచ్చినట్టే తీసేస్తానండి. నాకు కొంచెం ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉండే అందుకని. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి రేపటికి. థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియో కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఎక్కువైంది. ఎప్పుడు 5 మినిట్స్ 6 మినిట్స్లో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఫినిష్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి లైవ్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు టైం ఉంటే లైవ్ ఇస్తాను. ఈ వీకెండ్లో మంచిగా మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా, క్యుములేటివ్ డెల్టా, ఈ మూడాట్ల మీద ఈ 3 కలిపి ఒక వీడియో ఒక 10 to 15 మినిట్స్ ఎక్కువ కాకుండా చూసి మంచి వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.